వెల్కమ్ టు వైబ్ న్యూస్. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన స్వాములను కొట్టాయం మెడికల్ కాలేజ్ దవాఖానాకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీ, మాదన్నపేట, ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రైవేట్ బస్సులు శబరిమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎరిమెల్లి నుంచి పంపా నది వెళ్తుండగా నదికి 15 కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్లో మూలమలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. 3 చెట్లపై ఉరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మరణించగా బస్సులో ఉన్న స్వాములు గాయాలతో బయటపడ్డారు. సంశరణం. గత 29 తారీఖు మేము హైదరాబాద్, తెలంగాణ, మాదనపేట నుంచి శబరిమలకు ప్రయాణం చేయడం జరిగింది. శబరిమల ఎరిమెల్లి ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని పంబాకు వెళ్ళే దారిలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్ళడం జరిగింది. ప్రమాదవశాత్తు అయ్యప్ప దయ వల్ల మాకు ఎవరికి ఏం కాలేదు. బస్సు చెట్ల మధ్యలో ఇరకడం వల్ల అందరం అయ్యప్ప దయతో బ్రతికి బయటపడ్డాము. ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాకు కొట్టాయం జిల్లా కలెక్టర్తో మాట్లాడి కొట్టాయం మెడికల్ హాస్పిటల్లో అందరికీ మెరుగైన వైద్య చికిత్స చేయించి ఈ బస్సు దుర్ఘటనలో చనిపోయిన డ్రైవర్కి పోస్ట్మార్టం చేయించి ఈ అంబులెన్స్లో ఉచితంగా హైదరాబాద్ తరలించడం జరిగింది. మరియు మా అందరికీ స్వాములందరికీ స్పెషల్ అయ్యప్ప దర్శనం చేయించి మళ్ళా తిరుగు ప్రయాణంలో మాకు చాలా సహాయపడ్డ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.